కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మేడిపల్లి లక్ష్మి అనే మహిళను నమ్మించి బెదిరించి డబ్బు బంగారం ఫోన్ దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. మేడిపల్లి లక్ష్మికి నిరడి సాయులకి ఓ కల్లు కాంపౌండ్లో పరిచయం ఏర్పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టిన బంగారం విడిచి ఇస్తా, నువ్వు 50,000 నగదు తీసుకురా, నేను 1,50,000 ఇస్తానని లక్ష్మిని నమ్మించి పోచమ్మ గల్లీ వద్దకు పిలిపించాడు. అక్కడ కళ్ళు సేవించి చెరువు కట్టకు వెళ్లారు. ఆమెను బెదిరించి ఆమె వద్దనున్న 50,000 నగదు, 1.5 తులాల బంగారు హారం, సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యాడు. జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలు చూసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు దొంగలించిన బంగారు హారం బుర్రా వెంకటరమణకు అమ్మినట్లుగా ఒప్పుకున్నాడు. వెంకటరమణ నుంచి 11 గ్రాముల బంగారం గుండ్లు హారం స్వాధీనం చేసి బంగారు నగలు కొన్న బుర్రా వెంకటరమణను కూడా రిమాండ్ చేసినట్లు SHO అశోక్ తెలిపారు. ఎవరైనా దొంగ సొత్తు కొన్నా వారిపై కేసులు నమోదు చేస్తామని అశోక్ తెలిపారు. తెల్గాపూర్ గ్రామం చెందిన లక్ష్మి అనే మహిళ తనకు బాన్స్వాడలోని ముత్తూట్ ఫైనాన్స్లో గత 3 నెలల క్రితం 3 తులాల బంగారం కుదవబెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. అటు లోన్ గురించి 19వ తారీఖు రోజున ఒక 50,000 రూపాయలు తీసుకొని రావడం జరిగింది. అయితే తనకు ఫోన్లో పరిచయమైనటువంటి నీరడి సాయిలు కొండాపూర్ గ్రామం లింగంపేట గ్రామానికి చెందిన ఇతను ఆమెతో గత కొన్ని రోజులుగా ఫోన్లో మాట్లాడుతూ తన లోను నేను మిగతా 1,50,000 రూపాయలు కడతానని ఆమెకు మాయమాటలు చెప్పించి పిలిపించడం జరిగింది. ఆమె అదేవిధంగా ఆ రోజు రావడం జరిగింది. ఆమె రాగానే ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర ఆమెతో మాట్లాడి ఈరోజు ఈ లోను కట్టిస్తానని చెప్పేసి ఆమెకు మాయమాటలు చెప్పి బాన్స్వాడలోని పోచమ్మ గల్లీలోని కళ్ళు బట్టి దగ్గర పోవడం జరిగింది. అక్కడ కళ్ళు తీసుకొని తాగి ఆ తర్వాత అదే క్రమంలో మన బాన్స్వాడలోని కల్కి చెరువు సమీపంలోని రోడ్డు కట్ట వైపు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడిన సందర్భంలో మహిళకు మాటలు చెప్పి తీసుకొచ్చిన 50,000 రూపాయలు మరియు అదేవిధంగా మెడలోని దాదాపు 6 గ్రాములు గల గోల్డ్ గుండ్లను కూడా దగ్గరికి ఆమెను బెదిరించి అక్కడికి వెళ్ళి తీసుకొని పారిపోవడం జరిగింది. ఈ విషయంపై మహిళ మొన్న 20వ తారీఖున వచ్చి జరిగిన విషయం తెలియజేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము మహిళను బెదిరించి మరి అదేవిధంగా దొంగతనం చేసినట్లుగా దౌర్జన్యం చేసి లాక్కెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అటు ఈ కేసులో భాగంగా ఆమెతో వచ్చినటువంటి వ్యక్తి CCTV ఫుటేజ్ మరియు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అతని గ్రామమైన కొండాపూర్ గ్రామంలో తెలియపరుచుకున్నాం. దాని ద్వారా మేము అతన్ని ఈరోజు బాన్స్వాడలోని తాడకొల్ చౌరస్తా వద్ద పట్టుకొని అతను ఏదైతే దోపిడీ చేసిన బంగారాన్ని మన బాన్స్వాడలోనే జ్యువెలరీ షాప్ ఓనర్ అయినటువంటి వెంకటరాములు కూడా దగ్గర 20వ తారీఖు మరుసటి రోజునే అమ్ముకొని 40,000 రూపాయలు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ఆ సొత్తును కూడా జ్యువెలరీ షాప్ నుంచి రికవర్ చేయడం జరిగింది. అతన్ని కూడా ఏదైతే గోల్డ్ రిసీవ్ చేసుకున్నాడో అతని పైన కూడా కేసు నమోదు చేసి సాయిల్ను మరియు వెంకటరాములు ఇద్దరిని కూడా ఈరోజు గౌరవనీయులైన SP గారి ఆధ్వర్యంలో DSP బాన్స్వాడ సార్ చెప్పినట్టుగా మా టీం అందరం కూడా ఈరోజు వాళ్ళ ఇద్దరిని కూడా పట్టుకొని బంగారం రికవర్ చేసి అదేవిధంగా సెల్ ఫోన్ కూడా రికవర్ చేసి వాళ్ళ రిమైండ్ తరలించడం జరిగింది.